నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి చెప్పగానే చెబుతున్నా నా వార్త ఏంది కవితకి ఏం చెప్పిందంటే కేటీఆర్ కొడుకుకు ఏ అవార్డులు వచ్చినా ఏదున్నా కాలేజీకి పోయే మా నాన్న నా కొడుకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఫంక్షన్ కు పిలిస్తే కూడా రాలేదు, నేను ఒక్కదాన్నే పోయినా అనే విషయం మీద చెబుతూ గుర్తు చేసింది. నా కొడుకు ఆదిత్య అమెరికాలో డిగ్రీ పూర్తి చేసిండని ఒక మెసేజ్ ఇచ్చింది. అది ఒక్కటే కాదు, ఆ గ్రాడ్యుయేషన్ సెరమనీలో మా నాన్న వస్తే నా కొడుకు కూడా గౌరవం పెరిగేది. మా అన్న కొడుకు ఇమాన్స్ మాత్రమే తాత అయినట్టు, కొడుకు ఆదిత్యకు తాత కానట్టు మా నాన్న వ్యవహరిస్తున్నాడు అన్నట్టు సమాజానికి కవితక్క చెప్పింది. ఆడపిల్లకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం సమాన వాటా, సమాన గౌరవం, సమాన చదువు అన్నిట్లలో ముందుండాల్సినటువంటి ఆడపిల్ల అంబేద్కర్ చెప్తే కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి కూడా కూతుళ్లను పక్కకు దొబ్బేసి ఒక ఇంటికి పంపించి కొడుకు కుటుంబాన్ని పెట్టుకొని మనవళ్లను ఊరేగుతా ఉన్నటువంటి సందర్భాన్ని కేసీఆర్ ఉంటే, కేసీఆర్ నీ మనవడు ఆదిత్య డిగ్రీ అమెరికాలో పూర్తి చేసుకుంటే నువ్వు రావా అన్నటువంటి మాట చిన్న జలకిచ్చింది కవితక్క.